ఏమంటారు నిరుద్యోగుల గురించి? ఏమంటారు? నిరుద్యోగ భృతి ఏమైంది? ఉద్యోగ కల్పనలో బాధ్యతగా తీసుకుంటారన్న లోకేష్ గారు ఫీజు రింబర్స్మెంట్లు కానించి స్కూల్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే ఉన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రం? వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే నిరుద్యోగ భృతి అన్నది వాళ్ళు ఇచ్చిన హామీ ఏనండి. మరి విద్యామంత్రి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము, ఉన్న ఉద్యోగాలు తీసేసుకుంటా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు ఇది లేదు అనుకుంటా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే మేము మరి భిక్షాటన పరిస్థితికి వచ్చామంటే మమ్మల్ని చదువుకున్న వాళ్ళని కూడా మమ్మల్ని ఈరోజు రోడ్డున నిలబెట్టారండి. మరి మేము ఒకటే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము, మీరు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో దాన్ని వెంటనే మీరు అమల్లోకి తీసుకురావాలి. లేని పక్షంలో మేము మా యొక్క ధర్నాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చే ఛాన్సులు ఉన్నాయని మేము గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నామండి. ఆవకాయ అమరావతి పేరుతో ఈవెంట్లకు 10 కోట్లు 5 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలు లేకపోతే ఉద్యోగస్తుల జీతాలకి ఇవ్వడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు గారు ప్రైవేటీకరణ పైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ అంశాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు నిరుద్యోగులను ఇంకా కూడా వేధిస్తున్నారు? చూసుకుంటే ఇప్పుడు మేము సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6లో వాళ్ళు చేసింది ఏదీ లేదండి. మరి వాళ్ళు ఇచ్చిన హామీలే నెరవేర్చకుండా ఆవకాయ అమరావతి అని ఆ ఈవెంట్కి అట్లన్నిటికీ బడ్జెట్ అయితే గవర్నమెంట్ దగ్గర ఈరోజు ఉంది, కానీ యువతని ఈరోజు నిరుద్యోగులుగా ఉంచేసి వాళ్ళు ఉన్న ఉద్యోగాలు పీకేసి వాళ్ళకి ఏదైతే ఇస్తా అన్నారో అది లేకుండా మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక జాబ్ కూడా అమల్లోకి తీసుకురాకుండా ఈరోజు ఉద్యోగుల్ని కూడా నిరుద్యోగులుగా చేసిన పరిస్థితి గవర్నమెంట్ చూపిస్తుందండి. మరి తక్షణమే మరి మంత్రులందరూ మా పట్ల మరి ఒకసారి యాక్షన్ తీసుకుని మాకు ఏదైతే ఇస్తా అన్నారో ఆ హామీని నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కష్టం వస్తే ముందంటానన్నారు, వాలంటీర్లు నిర్వీర్యం కానించి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. ఎందుకని అసలైన అంశాల మీద స్పందించట్లేదు? రెండోది చూసుకుంటే లోకేష్ గారు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారు మరి చూసుకుంటే వాలంటీర్లకి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, నా అక్క చెల్లెమ్మలకి ఎవరికైనా ఆపద వస్తే నేను వారికి ముందుంటాను, నేను వారికి ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మరి వాలంటీర్లు అనేక మార్లు ధర్నాలు చేసినప్పటికీ అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ వారు ఎటువంటి స్పందన అయితే కనపడట్లేదు. చూసుకుంటే మరి మహిళలు తారుమారయ్యారని చెప్పి ఆయనే మాట్లాడారు. ఈ రోజు దానికి కూడా జవాబు చెప్పని పరిస్థితుల్లో ఆయన కనపడుతున్నారు. మరి విద్యామంత్రి గారు కూడా అన్నారు, ఉద్యోగులకు మేము కల్పిస్తాము, జాబ్ చాట్ ఇస్తామన్నారు. దాని పక్షంలో కూడా మాట్లాడని స్థితిలో ఈరోజు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అందనంత వరకే, అందిన తర్వాత వారికి మాకు సంబంధం లేనట్టుగా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్లో ప్రతి ఒక్క మంత్రి కూడా. మేము ప్రతి మంత్రిని ఒకటే వినిపించుకున్నాం, ఎన్నికల ముందు మీరు ఏదైతే వాలంటీర్లకి నిరుద్యోగులకి వాగ్దానం చేశారో తక్షణమే ఆ యొక్క వాగ్దానాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఏమైపోయింది, ఏదైతే ఈ విధానంలో జాబ్ క్యాలెండర్ అన్నారు దాన్ని పక్కన పెట్టిన అంశమే కనపడుతుంది. ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర వైపు ఫోకస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ అంశాన్ని? ఈరోజు ఎన్నికలకి రాకముందు పవన్ కళ్యాణ్ అయితేమే కానీ, మంత్రి లోకేష్ గారు అయితేమే కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితేమే కానీ ఉత్తరాంధ్రాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాము, ఉత్తరాంధ్రాన్ని మా గుండెకాయ లాంటిది. ఈరోజు 10 దఫాలు ఎన్నికల హామీలు ఇచ్చి నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధిని కానీ, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రభుత్వ శాఖ సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రాకే గుండెకాయ లాంటి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్నే ఇప్పుడు దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ దఫ వీఆర్ఎస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 18,000 మంది ఈరోజు వీఆర్ఎస్లోకి తీసుకుని పోయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు వేయడానికి ఆ అధికారంలో సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీతో కలిసి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు చేతనంటే ఆనాడు చెప్పారు ఎన్నికల్లో అధికారంలో నరేంద్ర మోడీ ఉన్నారు సెంటర్లో, ఇక్కడ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు, ఈ రాష్ట్రం దివ్యంగా వెలిగిపోతుంది, నిరుద్యోగులకు ఆదుకుంటాము, పూర్తిస్థాయిలో ప్రభుత్వ రంగ ఇండస్ట్రీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన పాలకులు ఈరోజు ఈ మాటని పక్కన పెట్టి ఈరోజు దాదాపు ఈ సంవత్సరంలో 3 లక్షల పైచీలకుల ఉద్యోగాలు ఓడదీశారు. ఎందుకంటే 2,60,000 ఉద్యోగాలు వాలంటీర్లు, 15,000 పైచీలకు ఏపీ బెవరేజ్ కంపెనీకి సంబంధించి 15,000, సిఎండి రైస్ మిల్లర్స్ నుంచి వాళ్ళు వ్యాన్స్ సంబంధించి చేసిన వాళ్ళు 25,000 పైచీలకు దాదాపు 3 లక్షల పైచీలకు సంవత్సరంలో ఉద్యోగాలు తీశారు. ఎక్కడ మీరు కొత్త ఉద్యోగాలు కల్పించారు? పాత ఉద్యోగాలు తీస్తున్నారు తప్ప కానీ కొత్త ఉద్యోగాలు తీసే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంటే ఆ రోజు ఎన్నికలు ఇచ్చిన హామీ ఏమైపోయిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. లేని ఏళ్ళ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా సిద్ధంగా యువత నిరుద్యోగ విద్యార్థులు పూర్తి స్థాయిలో ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈవెంట్ల పైన ఫోకస్ చేసే ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని నిరుద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టారు. ఈ ఆవకాయ అమరావతి ఇప్పుడు అంత అర్జెంటా? పాత బకాయిలు కనీసం ఆ బకాయిల్లో తీసుకుని వాలంటీర్లకు ఇవ్వచ్చు కదా, అప్పుడు సేవలు చేయించుకున్నారు, ఒక 5-6 నెలలు జీతాలు పెండింగ్ ఉండిపోయినా అవన్నీ ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు ఆవకాయ అమరావతి అంత అవసరం అంటారు?
దాదాపు అప్పుడు సేవలు చేసుకొని 8 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు విశాఖలో యోగాంధ్ర పేరు మీద 350 కోట్ల పై రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క రోజుకి ఒక 2 గంటల సేపు 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఇటు మళ్ళీ ఇస్తే ఉద్యోగస్తులు కానీ ఆనాడు 8 మాసాలు మీరు పనిచేయించుకున్న వాలంటీర్లు కానీ జీతాలు ఇచ్చే అవకాశం దొరుకును. ఈరోజు ప్రభుత్వ సొమ్ముని వృధా చేసి ఈరోజు అమరావతి చుట్టూ చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. అమరావతి అభివృద్ధి చేయాలి, 4 వైపుల రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, నిరుద్యోగ యువతను ఆదుకోవాలి, పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఆదుకొని ఉద్యోగాలకి జీతాలు చెల్లించాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు జీతాలు చెల్లించకుండా మీరు అమరావతిని ఇట్టిటికి అమరావతిని అభివృద్ధి చేస్తాము, అమరావతిని మేము చుట్టూ తిరుగుతామంటే రేపు ఊరుకునేది లేదు. ప్రజలు తిరగబడతారు. జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మీకు కూడా రానున్న రోజులు అదే గతి పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అన్న చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం 18 నెలల పరిపాలనలో ఏం జరుగుతుంది, నిరుద్యోగ భృతి ఏమైపోయింది, చూస్తే జాబ్ క్యాలెండర్ గురించి ఒక మాటలో చెప్పండి. కూటమి ప్రభుత్వం నేను వస్తే జాబులు ఇస్తాను, నాకు ఓటేయండి, అందరికీ జాబులు వచ్చేటట్టు చేస్తా, నిరుద్యోగి లేకుండా నేను చేస్తాను అన్న కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్కరితో ఓట్లు వేయించుకొని ఇప్పుడు అంతా మోసమే చేసింది. జాబులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేసి అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం దాన్ని సరిచేయాలి. ఏమైతే మాట ఇచ్చిందో కూటమి ప్రభుత్వం ఆ మాట మీద నిలబడాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను దబాయిస్తే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము వస్తున్నాము, కూటమి ప్రభుత్వం మేము వస్తున్నాము, బీజేపీ మేము అందరం ఓటు అవుతున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఇంతమంది నిరుద్యోగులు ఉన్నా కూడా ఏమీ చేయలేని పొజిషన్లో ఉంది అంటే ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోండి, లోకేష్ గారు తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ నేను చెప్తున్నాను. కుటుంబ ప్రభుత్వంలో అందరికి కూడా ప్రతి నిరుద్యోగులకి ఇబ్బంది పడకుండా నేను జాబ్ ఇస్తాను, జాబులు తెచ్చాము అన్నారు. ఒకవేళ మీరు జాబులు తెచ్చినట్టుంటే ఇంతమంది ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తారా? మీ వల్ల చదువుకున్నాడు కూడా రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటున్నారు. అది ఒకసారి ఆలోచించుకొని జాబులు ఇప్పిమని కూటమి ప్రభుత్వం మీకు కోరుకుంటున్నాం. కౌశలం అని చెప్పి నిరుద్యోగుల్ని కూడా సేకరించారు, వాళ్ళ యొక్క సర్వే కూడా చేశారు. ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్లలో కూడా నిక్షిప్తం చేసి ఓటీపీలు పంపించారు. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకి జాబులు ఇప్పిస్తామని చెప్పి గత 2 నెలల క్రితం కూడా సర్వేలు జరిగినాయి. ఏమైపోయినాయి అవన్నీ? మీరు చెప్తున్న సర్వే మేము చెప్పగలమండి. సర్వే మేము 100 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చామని చెప్పుకోగలం, 1000 మందికి ఇచ్చి 1,00,000 మంది ఇచ్చామని చెప్పుకోమని. మరి ఇంతమందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా, మరి ఇంతమంది ఎందుకు బయటకు వస్తున్నారు చెప్పండి? ఎందుకు వస్తున్నారు అది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏం జరుగుతుంది, మా దానిలోనే ఏం జరుగుతుంది అనేసి ఒకసారి దృష్టి పెట్టుకొని ఏ ఒక్కడు నిరుద్యోగం లేకుండా చేస్తా అన్నారు. అసలు ఉండేదే నిరుద్యోగులు ఎక్కువ మంది సైతం ఉన్నారు. మరి మీరేమో చాలా చెప్పారు, కథలు ఎన్నో చెప్పారు, మేము వచ్చేస్తున్నాము, అసలు ఏ నిరుద్యోగం ఉండడు, అది ఇది ఐటీ రంగాలు అన్నారు, అయ్యన్న ఇవి అన్నారు. మరి మాకైతే ఏమి కనపడట్లా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఆత్మసాక్షిగా ఆలోచించుకొని మీరు ఒక్కసారి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. నావో పెద్ద ఎత్తున మేము ఏవైఎఫ్ కింద ఫైట్ చేస్తానికి మేము రోడ్డు మీదకి వస్తానికి సిద్ధం. మేము రోడ్డు మీదకి వచ్చామంటే మటుకు కూటమి ప్రభుత్వం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అది ఒకసారి గమనించుకోమని నేను చెప్తున్నాను.